Hello everyone, I am Susmita. Welcome to my ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తున్నాను, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జెన్యున్గా ఉన్న వీడియోలు నేను చేస్తున్నాను కాబట్టి నాకు సపోర్ట్గా మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అని షేర్ చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి టోటల్ 723 పోస్టులు అయితే ఉన్నాయండి. డేట్ వచ్చేసరికి December 2 నుంచి ఉంది అప్లికేషన్ పెట్టుకోవడానికి, అప్లై చేసుకోవడానికి. లాస్ట్ డేట్ వచ్చేసరికి December 22 వరకు ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరూ అప్లై చేయండి. పోస్టులు వచ్చేసరికి మెటీరియల్ అసిస్టెంట్, దీనికి టోటల్ పోస్టులు 19 ఉన్నాయి. శాలరీ 29,200 to 92,300. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 27, శాలరీ 19,900 to 63,200. సివిల్ మోటార్ డ్రైవర్ పోస్టులు 4, శాలరీ వచ్చేసరికి 19,900 to 63,200. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 పోస్టులు వచ్చేసరికి 14, శాలరీ వచ్చేసరికి 19,900 to 63,200. ఫైర్మెన్ దీనికి పోస్టులు వచ్చేసరికి 247, శాలరీ వచ్చేసరికి 19,900 to 63,200. కార్పొరేట్ జాయినర్ దీనికి పోస్టులు వచ్చేసరికి 7 ఉన్నాయండి. శాలరీ వచ్చేసరికి 19,900 to 63,200. పెయింటర్ డెకరేటర్ పోస్టులు 5, శాలరీ వచ్చేసరికి 19,900 to 63,200. ఎంటీఎస్కి 11 ఉన్నాయండి. శాలరీ వచ్చేసరికి 18,000 to 56,900. ట్రాన్స్మెన్ మేట్కి పోస్టులు వచ్చేసరికి 389, శాలరీ వచ్చేసరికి 18,000 to 56,900. టోటల్ పోస్టులు వచ్చేసరికి 723 అండి. December 2 నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి December 22 అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రీజియన్స్ వైజ్గా కూడా మనకి రిలీజ్ చేశారు. సదరన్ వచ్చేసరికి మనకి సదరన్ కాబట్టి మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేదని మీకు డౌట్ రావచ్చు. ఏవో సెంటర్ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ అని ఆంధ్రాలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, డౌట్ ఏం లేదు. జేఓఏకి 1, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి 2, ఫైర్మెన్కి 47, ఎంటీఎస్కి 1, ట్రాన్స్మెన్ మేట్కి 40. ఇంకా మీకు క్లారిటీగా సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంది. ఇండియన్స్ అయి ఉంటే చాలు, ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేయలేదని డౌట్ పడకండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి మెటీరియల్ అసిస్టెంట్ దీనికి స్టేజ్ 1 అయితే లేదండి, రిటన్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై చేస్తారు. జేఓఏకి టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంది, 35 words per minute ఇన్ ఇంగ్లీష్ అనమాట. వర్డ్స్ని నెక్స్ట్ వచ్చేసరికి 30 words per minute ఇన్ హిందీ అనమాట. వీటి మీద టైపింగ్ టెస్ట్ అనేది ఉంది. స్టేజ్ 1 క్వాలిఫై అయితే రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ సిఎండి డ్రైవింగ్ టెస్ట్, వేరియబుల్ క్వశ్చనింగ్ అబౌట్ ఇంటర్నల్ ఫంక్షనింగ్ అండ్ ఆఫ్ హెవీ లైట్ వెహికల్స్ మీద ఉంటుందండి. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి స్టేజ్ 1 లేదండి, రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలు. ఫైర్మెన్కి వచ్చేసరికి బాడీ మెజర్మెంట్స్ మీద ఉంది. హైట్ వచ్చేసరికి 165 centimeters అనేది ఉండాలి. 2.5 centimeter ఎస్టీ క్యాండిడేట్ కన్షన్స్ అనేది ఉందండి. చెస్ట్ వచ్చేసరికి బ్రీతింగ్ తీసుకోకముందు 81.5 centimeters ఉండాలి. ఆఫ్టర్ బ్రీతింగ్ 85 centimeters ఉండాలి చెస్ట్. వెయిట్ వచ్చేసరికి 50 kgs కన్నా ఎక్కువే ఉండాలి, తక్కువైతే ఉండకూడదు. 1.6 kilometer రన్స్ని మేల్స్ వాళ్ళు 6 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ వాళ్ళు 8 minutes and 26 secondsలో కంప్లీట్ చేయాలి. ఈఎస్ఎం వాళ్ళకి వచ్చేసరికి 40 years వాళ్ళకి 7 minutes to 11 secondsలో కంప్లీట్ చేయాలన్నమాట. 40 to 45 years వాళ్ళు 7 minutes to 48 secondsలో కంప్లీట్ చేయాలి. 40 years కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు 9 minutes to 22 secondsలో 1.6 kilometersని రన్ చేయాలి. నెక్స్ట్ 63.5 kgs వస్తువుని కానీ పర్సన్ని కానీ ఎత్తుకొని 183 metersని 96 secondsలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అనేది ఉంది 2.7 meters మీద, క్లైంబింగ్ అనేది ఉంది 3 meters మీద. ఇది క్వాలిఫై అయిపోతే మనకు రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కార్పెంటర్ జాయినర్ వుడ్ మీద ఉంటుందండి. మేకింగ్ వుడ్ ఫర్నిచర్ అంటే ప్రాపర్ ఫినిషింగ్, వెరిబుల్ క్వశ్చనింగ్ అబౌట్ వుడ్ గురించి అండ్ దాని మీద స్టేజ్ 1లో ఉంటుంది. స్టేజ్ 2లో రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు.
పెయింటర్ డెకరేటర్ పెయింటింగ్ ఆన్ వుడ్ అండ్ ఐరన్ ఐటమ్స్ మీద ఉంటుంది. స్టేజ్ 1లో కలర్స్ మిక్సింగ్ కలర్స్ మీద. నెక్స్ట్ రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్కి స్టేజ్ 1 లేదు, రిటన్ ఎగ్జామ్ అనేది ఉంది. నెక్స్ట్ ట్రెన్స్మెన్ మేట్కి 1.5 కిలోమీటర్స్ రన్ అని 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. వెయిట్ వచ్చేసరికి 50 కేజెస్ని 200 మీటర్స్ రన్ చేయాలి. 100 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 50 కేజెస్ని ఎత్తుకొని 200 మీటర్స్ రన్ చేయాలన్నమాట. అది కూడా 100 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఈఎస్ఎం వాళ్ళకి అదే 40 ఇయర్స్ వాళ్ళకేమో 1.5 కిలోమీటర్స్ని 7 మినిట్స్ 11 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. వెయిట్ వచ్చేసరికి 50 కేజెస్ని 200 మీటర్స్ రన్ అనేది 2 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 40 to 45 ఇయర్స్ వాళ్ళకేమో 7 మినిట్స్ to 48 సెకండ్స్ అండ్ వెయిట్ వచ్చేసరికి 2 మినిట్స్ 10 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అబోవ్ 45 ఇయర్స్ వాళ్ళకేమో 9 మినిట్స్ 22 సెకండ్స్, వెయిట్ వచ్చేసరికి 2 మినిట్స్ 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్కి వచ్చేసరికి 1.5 కిలోమీటర్ అనేది రన్నింగ్ అనేది 8 మినిట్స్ 26 సెకండ్స్లో, వెయిట్ అనేది 50 కేజెస్ ఏదైనా వెయిట్ని కానీ థింగ్ని కానీ ఎత్తుకొని 200 మీటర్స్ని 3 మినిట్స్ 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. ఇది క్వాలిఫై అయితే రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. దీనికి సబ్జెక్ట్స్ వచ్చేసరికి లెవెల్ 1, 2కి ఇంటర్మీడియట్ 10th బేస్ మీద ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 50 మార్క్స్ అనమాట. 50 మార్క్స్కి ఉంటుంది. న్యూమరిక్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. టోటల్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ 1 మార్కే కాబట్టి 150 మార్క్స్ అనమాట. ఇది 2 అవర్స్ అనమాట ఎగ్జామ్ డ్యూరేషన్స్. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ సంథింగ్ వాళ్ళకి 20 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది. 2 అవర్స్ 20 మినిట్స్ అనమాట ఫిజికల్లీ సంబంధించిన వాళ్ళకి. నెక్స్ట్ లెవెల్ 2 ఇంటర్మీడియట్ దాని మీద ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట సబ్జెక్ట్. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. న్యూమరిక్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపాషన్కి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. దీనికి 2 అవర్స్ ఎగ్జాము. టోటల్ మార్క్స్ 150. ఫిజికల్ వాళ్ళకి 20 మినిట్స్ ఎక్స్ట్రా, 2 అవర్స్ 20 మినిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లెవెల్ 5 వాళ్ళకి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ సంథింగ్ అవి ఉండాలి. వీళ్ళకి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద ఉంటుంది. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. న్యూమరిక్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపాషన్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్ వచ్చేసరికి 150 అనమాట. టైం వచ్చేసరికి 2 అవర్స్. ఫిజికల్కి సంబంధించిన వాళ్ళకి 22 అవర్స్ ఎక్స్ట్రా అనమాట. 20 మినిట్స్ 2 అవర్స్ 20 మినిట్స్ మీద కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి దీనికి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి. 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే ఒక మార్క్ అనేది తీసేస్తారు. అంటే 0.25 మార్క్స్ కట్ అవుతాయి అనమాట. 4 క్వశ్చన్స్కి ఒక మార్క్ అనేది కట్ అవుతుంది. 4 రాంగ్ అయితే ఒక మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెటీరియల్ అసిస్టెంట్కి 18 to 27 ఇయర్స్ ఉంటుంది. ఏజ్ రిలాక్సిబుల్ ఉందండి. ఈ డిగ్రీ అది కంప్లీట్ చేయి ఉండాలి. డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఎనీ యూనివర్సిటీ నుంచి ఈ డిప్లొమా అనేది చేసి కంప్లీట్ అయిన వాళ్ళు అర్హులు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్లో ఉండాలి. ఆర్ హిందీ కూడా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అండ్ కంప్యూటర్లో ఉండాలన్నమాట. సివిల్ మోటార్ డ్రైవర్ వచ్చే వాళ్ళకి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 10th పాస్ అయి ఉండాలండి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అని హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడుగుతున్నారు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట డ్రైవింగ్స్ మీద. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ప్రొఫెషనల్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీబీఎక్స్ బోర్డ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్ మ్యాన్కి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. దీనికి 10th పాస్ అయి ఉండాలన్నమాట ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. కార్పెంటర్ జాయినర్కి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ 10th పాస్ అయి ఉండాలి. అండ్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట కార్పెంటర్ వచ్చని. నెక్స్ట్ 3 ఇయర్స్ ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ అడుగుతున్నారు. పెయింటర్ డెకరేటర్ కూడా 18 to 25 ఇయర్స్ ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి.
దీనికి ఐటీఐ సంబంధించిన పెయింట్ వచ్చనే సర్టిఫికేట్ ఉండాలి. 3 ఇయర్స్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి పెయింటింగ్ మీద. ఎంటీఎస్ వాళ్ళకి 18-25 ఇయర్స్ ఉండాలి. 10th పాస్ అయ్యి ఉండాలండి. నెక్స్ట్ వీరికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ట్రెండ్స్మెన్ మేట్కి 18-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి. వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనే సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారండి. సో ఇది వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో డిఫెన్స్ వాళ్ళకి 3 ఇయర్స్, డిఫెన్స్ ప్రొఫెషనల్ డిజేబుల్డ్ ఆపరేషన్ వాళ్ళకి 3 ఇయర్స్ అనమాట. అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అండ్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి 40 ఇయర్స్, అప్ టు 40 ఇయర్స్ అబోవ్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్స్ ఇవి ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి December 22. దీనికైతే ఫీ అనేది లేదండి. సో అఫీషియల్లీ వారి సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.